పుష్ప 2 మూవీ. ఇది అన్ని సినిమాల్లాగే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఈ పుష్ప 2 మూవీ విషయానికొస్తే మేజర్ హైలైట్ సెకండ్ హాఫ్‌లో వచ్చే జాతర సీక్వెన్స్. సో, ఫిల్మ్ మేకర్స్ అందరూ ఒక సీన్ రాసుకునేటప్పుడు స్టార్ట్, ఎండ్ అంటే ఒక సీన్‌ని గూడా కథ రూపంలో రాసుకుంటారు. అంటే దానికి స్టార్ట్ ఉండాలి, మిడ్ ఉండాలి, ఎండ్ ఉండాలి. సో, అలా రాసుకుంటారు. అలాగ రాసిన సీనే సెకండ్ హాఫ్‌లో వచ్చే జాతర సీక్వెన్స్. అంటే సినిమా అంతా ఒక ఎత్తయితే ఒక జాతర సీన్ మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే ఆ సీన్‌ని అంత ప్రాపర్‌గా రాసుకున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ క్యారెక్టర్స్ కానీ అన్ని ఎస్టాబ్లిష్‌మెంట్లు చేసుకొని జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్. జాతర సీన్ వచ్చి సెటప్ చేస్తారు. డ్రామాని సెటప్ చేస్తారు కరెక్ట్‌గా. అంటే క్లైమాక్స్‌కి అంత హైప్ రావాలి అనుకుంటే, ఆ సీన్ కరెక్ట్‌గా ల్యాండ్ అవ్వాలి అనుకుంటే, ఇక్కడ జాతర సీన్ ఏదైతే ఉందో కరెక్ట్‌గా సెటప్ చేసుకున్నారు. సో, జాతర సీక్వెన్స్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే, సో, మనం అందరం కూడా అంటే ఇంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బయట ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే మన పూర్తి క్యారెక్టర్ మన ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది. అలాగే పుష్ప పూర్తి క్యారెక్టర్ వాళ్ళ అమ్మ కన్నా ఎక్కువ శ్రీవల్లికి తెలుసు. తన వైఫ్ శ్రీవల్లికి తెలుసు. సో, డైరెక్టర్ గారు ఏం చేశారంటే పుష్ప, శ్రీవల్లి క్యారెక్టర్ మధ్య ఉండే ప్రతి ఎమోషన్‌ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకొనొచ్చారు. అంటే పుష్ప క్యారెక్టర్ గురించి శ్రీవల్లికి అన్నీ తెలిసినట్టు మనకి అన్నీ ఫస్ట్ నుంచి కూడా చూపించుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళిద్దరి బాండింగ్ అలా ఉండింది ఆ క్యారెక్టర్స్ మధ్యలో. సో, పుష్ప క్యారెక్టర్ యొక్క ఏంటంటే ఎర్రచందనం దొంగతనం చేయటమో, సీఎంని మార్చటమో, డబ్బులు సంపాదించడమో కాదు. తనకి ఇంటి పేరు. ఆ ఇంటి పేరు కోసం పార్ట్ 1లో గాని, పార్ట్ 2లో గాని చాలా స్ట్రగుల్ అవుతుంటాడు. పార్ట్ 1లో తను కూలీగా ఉన్నప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో, తను డాన్ అయినప్పుడు కూడా అంటే ఆ చిత్తూరుకి పుష్పరాజ్ అనంత పేరు వచ్చినా కూడా స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు ఆ ఇంటి పేరు కోసం. సో, తన తనకి తన ఇంటి పేరు కావాలి. అప్పుడే పుష్పరాజ్‌కి పుట్టబోయే బిడ్డ కూడా ఆడపిల్ల అయి ఉండాలని కోరుకుంటాడు. ఎందుకు తనకి ఇంటి పేరు ఇవ్వలేను అంటే అంత బ్యూటిఫుల్ ఎమోషన్స్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇంటి పేరు కోసం హీరో ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో మనకి క్లారిటీగా సుకుమార్ గారు చూపించారు. అంటే ఆ జాతర సీక్వెన్స్‌లో, ఆ సీన్స్‌లో పుష్పరాజ్, శ్రీవల్లి మధ్య సీన్స్ ఉంటది. అంటే స్టార్టింగ్ రేణుకమ్మ సాంగ్ తర్వాత పుష్పరాజ్ చెప్తాడు శ్రీవల్లికి, ఇంటి పేరు ఇవ్వలేని కూలి నా కొడుకుని, నాకెందుకు మగపిల్లోడు, ఆడపిల్ల అయితే బావుంటది అని ఎమోషన్ అవుతాడు. ఆ క్యారెక్టర్ మొత్తాన్ని అర్థం చేసుకొని 'సూసేటి' సాంగ్ వస్తది. అంటే బ్యాక్ టు బ్యాక్ సాంగ్. రేణుకమ్మ తల్లి సాంగ్ వస్తది. నెక్స్ట్ 'సూసేకి' సాంగ్ వస్తది. ఈ 'సూసేకి' సాంగ్‌లో పుష్పరాజ్‌ని శ్రీవల్లి ఎంత అర్థం చేసుకుందో ప్రతీదీ లిరిక్స్‌లో బాగా అద్భుతంగా చెప్పారు. అంటే ది బ్యూటిఫుల్ ఎమోషన్. అంటే ఆ ఎమోషన్‌ని సాంగ్‌లో వర్ణించటం, దాంట్లో ఉన్న ఎమోషన్‌ని డాన్స్‌లో చూపించడం చాలా అద్భుతంగా అనిపించింది ఆ సీక్వెన్స్ మొత్తంలో. సో, దాని తర్వాత పుష్పరాజ్ కూతురు అంటే చిన్నాన్న అని తిరుగుతుంది కదా! ఆ అమ్మాయి నన్నెప్పుడు చిన్నాన్న పట్టించుకోవట్లేదు అని బాధపడుతుంటది. అప్పుడే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫైట్ జరుగుతుంది. ఆ జాతరలో, ఆ శారీలో అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫైట్ ఒక బ్యూటిఫుల్ అంటే ఒక ఎమోషన్ కూడా ఎట్లుంటదంటే, సో, చిన్నాన్న నన్నెప్పుడు పట్టించుకోలేదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు అనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్‌ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫైట్ అంటే ఎవరైతే ఆ అమ్మాయి మీద చెయ్యేస్తారో వాళ్ళని పుష్పరాజు ఉగ్రరూపంతో కొట్టడం. అంటే ఒక గూస్ బంప్ సీన్. అంటే ఇక్కడ కూడా ఎమోషన్ కరెక్ట్‌గా కూర్చుంది. సాంగ్ వచ్చింది. సాంగ్ తర్వాత ఇక్కడ ఏడిపించారు. ఏడిపించిన తర్వాత బీభత్సమైన ఫైట్. ఆ శారీ మీద, ఏదైతే ఆ రూపం మీద బీభత్సమైన ఫైట్. సో, ఆ ఎమోషన్స్ అంత కరెక్ట్‌గా ఉండటం వల్ల ఏదైతే ఆ జాతరలో జరిగే ఫైట్ సీక్వెన్స్‌ని మనం అంత ఎంజాయ్ చేసాం. సో, ఆ జాతర సీక్వెన్స్‌లోనే ఈ ఫైట్‌కి ముందు ఏదైతే చిన్నాన్న అంటదో ఆ అమ్మాయి, ఏదైతే పుష్పరాజ్ మెడలో చిన్నప్పుడు చైన్ లాక్కొని ఎళ్తాడు కదా! సో, ఆ చైను ఇదిగో చిన్నాన్న ఇది నీకిచ్చేస్తాను అని మాట్లాడుతూ ఉంటదనమాట. అంటే దీనికి గూడా అక్కడ సెటప్ చేసుకున్నాడు డ్రామాని. అంటే చైన్ గురించి గానీ, అక్కడ ప్రేమ గురించి కానీ, చిన్నాన్న కూతురు మధ్య ఉన్న ప్రేమ గురించి కానీ ప్రతీదీ డ్రామా సెటప్ చేసుకుంటూ ఎళ్లారు. సేమ్ ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఎవరైతే పుష్పరాజ్ అన్న మోహన్ ఒస్తాడో అంతమందిలో వాళ్ళ కూతురు పరువు పోకుండా కాపాడిన పుష్పరాజుని కూడా అవమానిస్తూ తిడతాడు. అంతమందిలో గూడా. ఇక్కడ పుష్పరాజ్ క్యారెక్టర్‌ని పూర్తిగా అర్థం చేసుకున్న శ్రీవల్లి బీభత్సం. 2 మినిట్స్ 17 సెకండ్స్ సింగిల్ టేక్ డైలాగ్. అంటే బీభత్సమైన పర్ఫార్మెన్స్. రష్మిక గురించి మాట్లాడుకున్నారు. శ్రీవల్లి క్యారెక్టర్ గురించి ఎక్కువ రికగ్నైజ్ అయింది అంటే ఆ సీన్ వల్ల. పుష్పరాజుని వెనకేసుకొని మాట్లాడే సీన్‌లో తనని ఎంత అర్థం చేసుకుంది, తన లోపల ఎంత బాధ ఉందనేది ప్రతీదీ ఆ డైలాగ్‌లో చెప్పేస్తది మొహం మీద. సో, అక్కడే డైరెక్ట్‌గా వచ్చి ఆ సీన్‌లో అరవటం ఉండదు. మనం అంత కనెక్ట్ అవ్వలేము డైరెక్ట్‌గా వచ్చి అరిస్తే. దానికి ముందు గుడి దగ్గర స్టార్టింగ్‌లో వచ్చే ఒక సీన్ రష్మిక ఎవరైతే పుష్పరాజ్ వాళ్ళ అన్న మోహన్ ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఒక సీన్ ఉంటది. ఆ గుడి దగ్గర అర్చన పుష్పరాజ్ పేరు మీద అర్చన చేపిస్తుంటే ఇంటి పేర్లోనోడికి అర్చన చేయించడం ఏందని చెప్పేసి అవమానించి గుడి దగ్గర నుంచి కూడా అవమానించి వెళ్తాడు. అంతే అక్కడ సెటప్ చేసాడు, ఇక్కడ పే ఆఫ్ ఇచ్చాడు. అంటే మనం ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వాలంటే డ్రామా అనేది సెటప్ కుదరాలి. సో, సుకుమార్ గారు చాలా పగడబందీగా అంటే డ్యూరేషన్ సినిమా పెద్దదవుతున్నా కూడా, ఎంత సాగదీస్తున్నా కూడా, అంటే తెగేంత వరకు లాగినా కూడా ఆ డ్రామా కరెక్ట్‌గా కూర్చోవాలి అని చెప్పేసి చాలా పగడబందీగా ప్లాన్ చేసి అక్కడితే ఇక్కడ సెటప్ చేసింది ఇక్కడ పే ఆఫ్ ఇచ్చారు. సో, ఈ జాతర సీక్వెన్స్‌లో సెటప్ చేసే డ్రామా మొత్తం క్లైమాక్స్‌కి పే ఆఫ్ ఇవ్వడానికి లీడ్ తీసుకున్నారు. సో, ఇక్కడ పుష్పరాజ్ వాళ్ళ అన్నని తిట్టేసిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, ఇక్కడ పుష్పరాజ్ వాళ్ళ అన్న మోహన్ ఎవరైతే ఉన్నారో పుష్పరాజ్ క్యారెక్టర్‌ని పూర్తిగా అర్థం చేసుకోవాల. ఇదే ప్రాబ్లమ్, ఇదే ఎమోషన్ మళ్ళీ సెకండ్ టైమ్ వస్తుంది. ఎవరైతే వాళ్ళ కూతురిని
ఎత్తుకెళ్ళిపోయారో అక్కడ సెకండ్ టైం ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. పుష్పరాజు వాళ్ళ అన్న మోహన్ ఇక్కడ కూడా పుష్పరాజు క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకోడు. సో ఇక్కడికి మనం కట్ చేస్తే మామూలుగా విలన్స్ ఉంటారు. విలన్స్ విషయానికి వస్తే సో షికావత్ పవర్ ఎంతో తెలుసు, మంగళం సీన్ పవర్ ఎంతో తెలుసు, జాల్రెడ్డి పవర్ ఎంతో తెలుసు. అంటే హీరో క్యారెక్టర్ ఇంత పెద్దది ఉన్నప్పుడు వీళ్ళ పవర్స్ మనకు అర్థమైనప్పుడు, వీళ్ళ పవర్ ఎంతో హీరో పవర్ ఎంతో రెండు మనకి అర్థమైనప్పుడు మన వ్యూ అనేది వీళ్ళ పవర్ ఎంత, వీళ్ళిద్దరు ఎదురుపడితే ఎలా ఉంటుందో మనం ఒక గెస్ చేస్తాం. అంటే ఒక ఆలోచన వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు ఎదురుపడితే సీన్ ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా కొట్టుకుంటారు, ఇలా మాట్లాడుకుంటారు అని ఒక మనకి ఇమాజినేషన్ వచ్చేస్తుంది. సో సెకండ్ హాఫ్లో జాతర సీక్వెన్స్లో ఎంటర్ చేసే ఒక క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టరు అసలుకి ది బెస్ట్ క్యారెక్టర్ అని నాకు అనిపించింది పర్సనల్గా. అంటే అంత బాగా రాసుకున్నారు. సడన్గా అక్కడ అమ్మాయిని నడిపించడం, సేమ్ అదే ఎమోషన్ని క్లైమాక్స్ తీసుకెళ్ళటం. ఇక్కడ పుష్పరాజ్ కొట్టాడనే కక్ష పెట్టుకొని క్లైమాక్స్లో అమ్మాయిని కిడ్నాప్ చేయడం. సో అది పుష్పరాజ్ దాకా రావటం. ఇదే సెకండ్ హాఫ్లో జాతర సీక్వెన్స్కి వస్తే శ్రీవల్లి మోహన్తో మాట్లాడే మాటల్లో ఒక మాట, మా ఆయన అనుకుంటే చిత్తూరుని గడగడలాడిస్తాడు, కానీ అది కూడా పే ఆఫ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ సెటప్ చేసి పుష్పరాజ్ కూతురిని కిడ్నాప్ చేసిన వెంటనే పుష్పరాజ్కి ఆ న్యూస్ తెలియగానే ఒక ఉగ్ర రూపంతో బయటకు వచ్చి చిత్తూరుని మొత్తాన్ని గడగడలాడిస్తాడు. అంటే మీడియా నుంచి మొత్తం బంద్ చేసేసి అమ్మాయి దొరికేంత వరకు గడగడలాడిస్తాడు చిత్తూరుని. అంటే అక్కడ ఆల్రెడీ చెప్పిన డైలాగ్ని ఇక్కడ పే ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ మేజర్ ఇంకొక విషయానికి వస్తే జాతర ఫైట్ సీను అండ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ రెండు సేమ్ ఎమోషనే. రెండు తన కూతురిని ఏడిపించారని, ఇంకొకటి తన కూతురిని కిడ్నాప్ చేశారు. రెండు సేమ్ ఎమోషనే. సో ఇక్కడ పుష్పరాజ్ క్యారెక్టర్కి ఫస్ట్ హాఫ్లో కూడా ఎక్కడ ఫైట్స్ అనేది ఉండవు, ఓన్లీ మాటలతోనే ఎలివేషన్ ఇస్తారు. ఎందుకంటే పుష్పరాజు దిగొచ్చి కొట్టాల్సినంత అవసరం రాదు. ఎందుకంటే అంత స్థాయిలో ఉన్నాడు. ఆయన ఏమైనా అనుకుంటే ఆ సీట్లో కూర్చొనే ఫైట్ చేయించగలుగుతాడు కిందోళ్ళతో, అంత దూరం రాదు, ఆయన దాకా రాదు. సో పుష్పరాజు దిగి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి జాతర ఫైట్ సీక్వెన్స్లో చూపించారు. పుష్పరాజుకి ఉగ్రరూపం, ఆయనకి ఎంత కోపం ఉందో అంత కోపం తెప్పించి ఉగ్రరూపంలో కూర్చోబెడితే ఈ ఫైట్ ఎలా ఉంటుందండి, రెండు సేమ్ ఎమోషన్లోనే క్యారీ చేశారు. ఇక్కడ అమ్మాయి ఏడిపించడం, అక్కడ కిడ్నాప్ చేయడం, రెండు సేమ్ ఎమోషనే. ఇక్కడ విలన్ వన్ ఆఫ్ ద బీస్ట్, అంటే మూవీకి వన్ ఆఫ్ ద హైలైట్ ఇక్కడ విలన్. సో విలన్ క్యారెక్టర్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తాడని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. సో లాస్ట్లో పుష్పరాజ్ని ఒక ప్లేస్కి రప్పించి అక్కడ చంపుదామని ప్లాన్ చేస్తారు పుష్పరాజ్ని. సో ఇక్కడ ఇంకొక పాయింట్కి వస్తే, సో ఇక్కడ యాక్చువల్గా ఎవరైనా సరే కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత ఫైట్ చేయడం ఇంపాసిబుల్, అది ఎవరైనా ఎంత పెద్ద హీరో అయినా. కానీ ఇక్కడ అది కన్వే చేయడానికి సుకుమార్ గారు ఏం చేశారంటే, అసలు ఆయన మాస్టర్ మైండ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇక్కడ అది కన్వే చేయడానికి జాతర సీక్వెన్స్లో అమ్మోరు పూనినట్టు కొడతాడు. సేమ్ అదే క్లైమాక్స్లో కూడా అక్కడ పుష్పరాజు కొట్టట్లేదు, ఒక ఆడపిల్ల జోలికి వస్తే అమ్మోరు ఒంట్లోకి పోనితే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూపించారు. అంటే అక్కడ మీకు లాజిక్స్ అవసరం లేదు. ఇంకా హీరో ఎలా ఎగిరి కొడతాడు, రోప్స్ కట్టేసిన ఎలా తిరుగుతాడు, అలా ఎలా కొరికి కొట్టేస్తాడు, అంత ఈజీగా ఎలా కొట్టేస్తాడు, అంత అని మన లాజిక్స్ అన్నీ గుర్తు రావు అసలుకి. సినిమా అంత పెద్ద హిట్ అవ్వటానికి మేజర్ హైలైట్ మనం అసలు క్లైమాక్స్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఎలా కొడతాడు అనే అంటే మనం గెస్ చేయలేని క్లైమాక్స్ అది. అంటే నేనే కాదు, చాలామంది కూడా గెస్ చేయలేని క్లైమాక్స్, ఎవరో కొంతమందే గెస్ చేయగలుగుతారు. అందుకే ట్రైలర్లో కూడా దానికి సంబంధించిన ఆ ఫైట్కి సంబంధించిన ఒక్క డీటెయిల్ కూడా వదలలేదు. అంటే మనకు అక్కడ ఫైట్ ఉందని కూడా తెలియదు. సో అంత డిఫరెంట్గా అమ్మోరు ఒంట్లో పూనితే, తన కూతురు జోలికి వస్తే, ఒక ఆడపిల్ల జోలికి వస్తే అమ్మోరు ఒంట్లో పూనితే ఎలా కొడతాడు అనేదే ఆ ఫైట్. దాంట్లో లాజిక్స్ ఏముండవు. అంటే అమ్మోరు ఒంట్లో వచ్చి పూని ఎరగదీసేస్తుంది. అందుకనే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అమ్మోరు తల్లికి తగ్గట్టే చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ దేవుడి మ్యూజిక్కే వస్తుంటుంది వెనకాల. సో అందుకే మనం అంత నీలమైపోతాం ఆ యాక్షన్ సీన్లో. సో అందుకే అది అంత గూజ్ బంప్స్ వచ్చింది. లాస్ట్లో పుష్పరాజు ఆ క్యారెక్టర్ని వదిలేస్తాడు అనుకుంటే తిరిగి పొడిచి ఆడపిల్ల జోలికి వస్తే తగ్గేదేలా అంటాడు. అంటే అది గూజం, అది క్యారెక్టర్. అంటే అక్కడ ఏదైతే సెటప్ చేసిన డ్రామా ఎంత ఉందో ఇక్కడ పే ఆఫ్ ఇచ్చారు కరెక్ట్గా. అక్కడ జాతర సీక్వెన్స్లో విలన్ క్యారెక్టర్కి గుండు తీయించిన తర్వాత కోపం రావటం కానీ, అక్కడ ఎవరైతే పుష్పరాజు వాళ్ళ అన్న అవమానించాడో పుష్పరాజు క్యారెక్టర్ని, ఇక్కడ తన ప్రాణాలను అడ్డంగా పెట్టి కూతురు ఇంటికి తీసుకురాగానే క్లైమాక్స్లో తన కూతురు పెళ్ళని కార్డు ఇవ్వడానికి ఫస్ట్ పుష్పరాజు ఇంటికి వస్తాడు. పుష్పరాజ్కి ఇంటి పేరు వచ్చింది అని ఒక ఆనందంతో ఒక ఎమోషన్, అంటే ఒక గూజ్ బంప్స్ క్లైమాక్స్లో ఆ ఎమోషన్. లాస్ట్లో మనకి ఫస్ట్ థియేటర్ 3 hours 20 minutes థియేటర్ రన్ టైంలో ఏదైతే ఆ చైన్ ఇచ్చిన సీన్ అయితే కట్ చేశారు, ఆ తర్వాత ఏదైతే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలో 3 hours 45 minutes ఆ చైన్ ఇచ్చిన సీన్ కూడా మనకి ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ సుకుమార్ గారి టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఎడిటర్ నవీన్ నూలి గారిని. ఎందుకంటే 3 hours 45 minutes ఉన్న కథని 3 hours 20 minutes కట్ చేశారు. అంటే కథ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా జనాలందరికీ అర్థమయ్యేలాగా అంత మంచి స్టోరీని ప్రాపర్ వేలో కరెక్ట్గా కట్ చేసి మనకి ఇవ్వటం. అంటే ఎడిటింగ్ ప్యాటర్న్స్, ఇంకా సినిమాటోగ్రఫీ ప్రతిదీ హైలైట్. అందుకే బాహుబలి 2 రికార్డ్స్ని కూడా రీసెంట్గా స్మాష్ చేసింది.
ఈ పుష్ప సినిమా మన ఇండియన్ సినిమాని బాహుబలి 2 తర్వాత ఒక స్థాయికి తీసుకెళ్ళిన సినిమా ఇది. పుష్పలో నేను అన్ని సీక్వెన్స్ గురించి మాట్లాడాను, ఫైట్స్ గురించి మాట్లాడాను. ఇంకొక మేజర్ హైలైట్ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్, రష్మిక గారి పర్ఫార్మెన్స్. ఆబ్వియస్లీ ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఎరగదీశారనుకోండి. ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్ స్టైల్‌లో అందరూ ఎరగదీశారు. సో, ఈయన పర్ఫార్మెన్స్ నార్త్ ఆడియన్స్‌కి గాని, మన తెలుగు ఆడియన్స్‌కి గాని, ఇండియన్ సినిమాకి ఇన్స్పిరేషన్ అయిపోయారు. అంటే అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో, ఇంకొక నేషనల్ అవార్డ్ వచ్చినా తప్పులేదు ఆయనకి. సో, గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ క్యారెక్టర్ ఈయన తప్ప ఎవరు ప్లే చేసినా కూడా అంత వర్తబుల్ కాదనిపించింది నాకైతే. నాకు ఈ మూవీ గురించి పర్సనల్‌గా అనిపించింది మొత్తం ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఈ 'పుష్ప 2' మూవీ గురించి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.